హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అని వాక్యము సెలవిస్తుంది. నూను కుమారుడైన యెహోషువ యెరికో పట్టణాన్ని వేగి చూడమని 2 వేగుల వారిని పంపించాడు. వారు వెళ్లి యెరికో ప్రాకారం మీద ఉన్న రాహాబను ఒక వేశ్య ఇంట చేరారు. ఈ విషయం ఆ దేశంలో ఉన్న రాజుకు తెలిసింది. వెంటనే ఆ రాజు సైనికులను పంపించి ఆ వేగుల వారిద్దరిని కూడా తీసుకురమ్మని చెప్పాడు. సైనికులు రాహాబను వేశ్య ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ రాహాబు తన మిద్ది మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. ఆ సైనికులు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకునిరా, వారు ఈ దేశం అంతటిని వేగి చూడటానికి వచ్చారని చెప్పారు. అప్పుడు రాహాబు, వారెక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నాకు తెలియదు, మీరు శీఘ్రంగా వెళ్తే గనక వారిని పట్టుకుంటారు అని చెప్పింది. వెంటనే ఆ సైనికులు వారిని తరమడానికి బయలుదేరారు. వారక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఆ వేగుల వారి దగ్గరికి ఆమె వెళ్ళి, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీ దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా నేను ఎరుగుదును. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లుండను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడని వారిని అడిగింది. అప్పుడు వారు ప్రమాణం చేశారు. ఆమె త్రాడి వేసి కిటికీ గుండా వారిని దించివేసింది. 3 దినాలు అక్కడ దాగి ఉండండి, తర్వాత మీ త్రోవను వెళ్ళండి అని వారితో చెప్పింది. అప్పుడు వారు, నీవు దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ ఇంటి వారందరినీ చేర్చుకొనమని ఆమెతో చెప్పారు. వారు వెళ్ళిన తర్వాత ఆమె తొగరి దారమును ఆ కిటికీకి కట్టింది. జరిగిందంతా ఆ మనుషులు వచ్చి యెహోషువకు తెలియచేశారు. యెహోషువ యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు రాహాబును తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేశారు.